హలో ఫ్రెండ్స్, నటసింహం నట సార్వభౌమ నందమూరి బాలకృష్ణ గారి కొత్త మూవీ ఏదైతే ఎన్బికే 111 ఉందో అది అఫీషియల్ గా స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమం వల్ల అయితే జరిగి అఫీషియల్ గా ఈ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు, దీంతో పాటు బోయపాటి శ్రీను గారు, దాంతో పాటుగా బాబీ గారు, బుచ్చిబాబు గారు, దీంతో పాటు నందమూరి బాలకృష్ణ గారు ఈ పూజా కార్యక్రమానికి హాజరైతే అయ్యారు. మూవీకి సంబంధించి ఒక లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది బాలకృష్ణ గారిది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ ది ఏదైతే లుక్ ఉందో నయనతార గారిది, నయనతార బర్త్డే రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదైతే చాలా బాగుంది. దీంతోనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అనుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారి లుక్ రిలీజ్ చేయడం జరిగింది. డ్యూయల్ రోల్ సంబంధించి మొన్నటి వరకు నేను ఏమనుకున్నా అంటే ఒకటి పాస్ట్ స్టోరీ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కరెంట్ జనరేషన్ స్టోరీ ఉంటుందని చెప్పి అనుకున్నా డ్యూయల్ రోల్ అంటే. కానీ కాదు, ఆ లుక్ చూస్తే ఎలా ఉందంటే కంప్లీట్ గా రెండు రోల్స్ కూడా అది కంప్లీట్ చారిత్రాత్మక చిత్రం కానీ కనిపిస్తుంది నాకైతే. ఆ లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ లుక్స్. ఒక ఫ్యాన్ బాయ్ చేతిలో పడితే ఎలా ఉంటుందో, ఒక వీరాభిమాని చేతిలో పడితే ఎలా ఉంటుందో, ఒక హీరోని ఎలా చూపెట్టాలి అనుకుంటాడో సేమ్ అదే విధంగా చూపెట్టాడు బాలకృష్ణ గారికి వీరాభిమాని గోపీచంద్ మల్లేని గారు. అలాంటిది ఒక నార్మల్ స్టోరీ, ఒక రొటీన్ స్టోరీతోని వీరసింహారెడ్డితోనే రికార్డ్స్ క్రియేట్ చేసిండు బాలకృష్ణ గారి మూవీలో. లుక్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి వీరసింహారెడ్డిలో. అలాంటిది ఇది కంప్లీట్ గా ఒక చారిత్రాత్మక స్టోరీ తీస్తున్నాడు, కంప్లీట్ డిఫరెంట్ జానర్. లుక్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. లుక్స్ కే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందా అన్న రేంజ్ లో లుక్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. బాలకృష్ణ గారు ఎలాంటి రోల్ కైనా వర్స్టాలిటీ యాక్టర్. బాలకృష్ణ గారు ఎలాంటి రోల్ అయినా చేయగలుగుతారు. అది చారిత్రాత్మకం కానివ్వండి, పురాణాస్ కానివ్వండి, మైథాలజీ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, మాస్, ఊరా మాస్, ఎలాంటి రోల్ అయినా బాలకృష్ణ గారు కరెక్ట్ గా ఆప్ట్ అవుతారు, సూట్ అవుతారు. సో కథకి మూవీకి డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో తన యొక్క వర్స్టాలిటీ యాక్టింగ్ ని తీసుకురాబోతున్నారు బాలకృష్ణ గారు. ఈ లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. దీనికి సంబంధించి లుక్ రిలీజ్ చేశారు, అది ఎక్స్ట్రాడినరీ ఉంది. దీన్ని బట్టి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది అని చెప్పి అసలు ఆ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నారు డైరెక్టర్. నేనైతే అసలు మెంటల్ మాస్ అయిపోయాను. ఎందుకంటే అఖండ 2 అనే అసలు ఎక్స్ట్రాడినరీ వేరే లెవెల్లో ఉంటుంది. దానికి సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. దానికి సంబంధించి ట్రైలర్, టీజర్ అవి వచ్చాయి, మనం చూసాం, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. కానీ ఇది అంతకు మించి అన్నట్లు కనిపిస్తుంది. ఆ లుక్ ఏంటి స్వామి అసలు, బాబా ఏమన్నా లుక్. అది ఖడ్గాలు పట్టుకొని ఉంటుంది లుక్. అటొక బాలకృష్ణ, ఇటొక బాలకృష్ణ. ఆ లుక్, ఆ విజువల్స్ చూస్తుంటే అసలు మైండ్ మతిపోతుంది. ఆ రేంజ్ లో ఉంది లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అది పౌరాణికం తీయాలన్నా, చారిత్రాత్మకం తీయాలన్నా, క్లాస్ తీయాలన్నా, మాస్ తీయాలన్నా బాలకృష్ణ గారికే చెందింది. సో అందుకే బాలకృష్ణ గారి మూవీస్ హిట్ అవుతున్నాయి మిగతా హీరోస్ తో కంపేర్ చేసుకుంటే. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోస్ లో ప్రజెంట్ నెంబర్ 1 గా కొనసాగుతూ మంచి సినిమాలు తీస్తూ జనాలకి ఏదో ఒక మెసేజ్ ఇస్తూ తన ఏజ్ కి తగ్గట్టు పాత్రలు చేస్తూ ముఖ్యంగా కథలో వర్స్టాలిటీ ఉండేలా, డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ సినిమాలు తీస్తున్నాడు. అందుకే హిట్ అయితే అవుతున్నాయి బాలకృష్ణ గారి మూవీస్. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బాలకృష్ణ గారిది ఏదైతే అఖండ 2 కి సంబంధించి ప్రీ రిలీజ్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ లో జరుగుతుందని చెప్పి మన అందరికీ తెలుసు. సో ఇక ఎక్కడ చూసుకున్న అఖండ 2 మేనియా, దీనికి సంబంధించి అయితే అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మనకు టీజర్ దగ్గర నుంచి ఏదైతే అఖండ రోర్ 2 టీజర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అప్డేట్స్ పైన అప్డేట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఏం నడుస్తుంది అంటే అఖండ 2 మేనియా నడుస్తుంది అన్నట్లు. తాండవం సాంగ్ కానివ్వండి, జాజికాయ సాంగ్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, బెంగళూరులోని అదే కర్ణాటక రాష్ట్రంలోని ఈవెంట్ కానివ్వండి, దాంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ లో అయితే మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ లో ఈవెంట్ చేయబోతున్నారు అనేది. సో ఈ నెల 28వ తారీఖున కుకట్పల్లి గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగబోతుంది. ఒక భారీ ఈవెంట్ జరగబోతుంది. ఇది నందమూరి అభిమానులకు చాలా మంచి విషయం. ఇది ఒక పండగ లాంటి వాతావరణం. సో దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అఖండ 2 సాంగ్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. తాండవం సాంగ్ కానివ్వండి, జాజికాయ సాంగ్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా కొన్ని సీన్స్ చూపించడం జరిగింది. వారు మెచ్చుకోవడం జరిగింది, బాలకృష్ణ గారి యాక్టింగ్ ని మెచ్చుకోవడం జరిగింది. సో ఇదంతా, ఇలాంటి వార్తలన్నీ నందమూరి అభిమానులకు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించింది. ఎన్నో
అంటే ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క అప్డేట్ వస్తేనే చాలా నాయనా అనుకుంటాం. అలాంటిది బాలయ్య గారి అభిమానులకు ఒకే రోజు డబుల్ బొనాన్జా లాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని వాళ్ళు ఎంతో ఆనందానికి గురవుతున్నారు నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు. సో ఈ మూవీకి సంబంధించి ఈ నెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే హైదరాబాద్ లో జరగబోతుంది. దాంతోపాటుగా ఈ మూవీ వచ్చేసి December 5th రిలీజ్ అవబోతుంది. సో December 5th భారీ స్కేల్లో దీన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీని టార్గెట్ వచ్చేసి దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేస్తే సక్సెస్ బాట్లోకి వెళ్తుంది. కానీ దీనికి ఉన్న హైప్ ని బట్టి చూస్తుంటే ఈజీగా 250 crores ఈజీగా క్రాస్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు మనం ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కానివ్వండి, థియరటికల్ బిజినెస్ కానివ్వండి, శాటిలైట్ బిజినెస్ కానివ్వండి, దాని గురించి కంప్లీట్ వీడియో తీసాము. దాని గురించి చూడాలనుకుంటే వీళ్ళు మన ఛానల్ కి వెళ్ళి ఒకసారి ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు మన ఛానల్ ని చూడండి, లైక్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు కూడా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ చాలా చిన్న ఛానల్. సో మీలాంటి సపోర్ట్, మీలాంటి సబ్స్క్రైబ్స్, లైక్స్ ఉంటేనే నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. జై బాలయ్య మాత్రం మర్చిపోకండి. అంతే గాయ్స్. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.